పీకే మేనిఫెస్టో పైన పడింది. తమది ప్రజాపాలన అన్నారు ముఖ్యమంత్రి విజయ్. అయితే ఆయన ఎన్నికల వేళ హామీల వర్షం కురిపించారు. ఉచిత పథకాలపై ఆయన ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. వాటిపైనే విజిలేశారు. అందుకే 108 స్థానాల్లో టీవీకేను ప్రజలు గెలిపించారు. విజయ్ ప్రభుత్వానికి ఉచిత హామీలు కత్తి మీద సాములా మారబోతున్నాయా? ఇచ్చిన హామీలను టీవీకే నెరవేర్చేటువంటి పరిస్థితులున్నాయా? పాలనలో విజయ్ పరుగులు పెట్టేటువంటి అవకాశం ఉందా అన్నటువంటి ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి. సో సంక్షేమ పథకాల విషయం అట్లా ఉంటే, విజయ్ బల పరీక్షలో నెగ్గిన తర్వాత విజయ్కి మద్దతు ఇచ్చినటువంటి డిఎంకే కూటమి పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. ఏదైతే ఓఎస్డీగా తనకు ఆస్ట్రాలజిస్ట్ ఎవరైతే జ్యోతిష్యుడు ఉన్నారో ఆయన ఓఎస్డీగా పెట్టుకోవడంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. విజయ్ తొందరపాటు చర్యలు ఇప్పుడే మొదలయ్యాయా? సో ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో విజయ్ ఎలా ముందుకు అడుగేసేటువంటి అవకాశం ఉంది అన్నది కూడా స్పష్టంగా కనిపిస్తున్నది ఇక్కడ తెలుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో అటు ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా విజయ్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చేటువంటి పరిస్థితి ఉందా? పెళ్లి కానుక కింద వధువుకి 8 గ్రాముల బంగారం అన్నారు, పట్టుచీర అందిస్తా ఉన్నారు విజయ్. అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు మినహా 60 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళందరికీ మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం అన్నారు. ఆడపిల్లల పెళ్లి కోసం 8 గ్రాముల బంగారం అన్నారు. గోల్డ్ చైన్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటన కూడా చేస్తున్నారు. సో పట్టు చీరలు అన్నారు. ఇవన్నీ గాక తెలుగు రాష్ట్రాల లాగానే అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం ఎలా ఉండబోతోంది? విజయ్ భవిష్యత్తులో ఎట్లాంటి పథకాలతో ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పటికే విజయ్ తన అంటే ప్రమాణ స్వీకారం రోజు చెప్పడం జరిగింది. సాధ్యమైనంత వరకే సాధ్యమైనవే చెప్తాను, సాధ్యమయ్యేటివే మాట్లాడతాను, సో తలకు మించిన భారం ఎత్తుకోనంటూ కూడా ఇప్పటికే విజయ్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో విజయ్ ప్రభుత్వానికి. అంతే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిబేట్లో. సత్యం గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. నమస్తే. సో సత్యం గారు, విజయ్ ప్రభుత్వం మొత్తానికి బల పరీక్షలో నెగ్గింది. అఫ్ కోర్స్ ఎక్స్పెక్ట్ చేసినాం. సో ఉన్న సంఖ్యతో ఎలా నెగ్గుతుంది అనుకుంటే నిన్న ఏఐడిఎంకే చీలిక వర్గం విజయ్తో కలవడం, విజయ్ కొంత కలిసి వచ్చిందని చెప్పాలి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు మాత్రం ఎక్కువగా సొంత వనరులపైన ఎక్కువగా ఆదాయపడుతూ ఉంటుంది. మరో రాష్ట్ర ఆదాయంలో సుమారు 75% జీఎస్టీ, పెట్రోల్, మద్యం అమ్మకాలపైన, స్టాంప్ డ్యూటీలతో పొందేటువంటి పన్నుల నుండి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పు ఉందంటూ కూడా విజయ్ ప్రకటించినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. శ్వేతపత్రం కూడా విడుదల చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే ఫస్ట్ రోజే నువ్వెంత అంటే నువ్వెంత డిఎంకే వర్సెస్ టీవీకే లాంటి వాతావరణం ఏర్పడ్డది. సో ఎట్లాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు విజయ్ ప్రభుత్వంలో? బల నిరూపణ అనేది డైరెక్ట్ బల నిరూపణ అయితే కొంచెం జనానికి అట్రాక్టివ్గా తర్వాత టెంపో ఉండేది. కానీ గవర్నరే ముందే నా దగ్గర మెజారిటీ చూపెడతాను, నిలబడతా, పిలుస్తానడు కాబట్టి దానికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఎందుకంటే బలనూరు రూపంలో టీవీకే ఓడిపోతుందని ఎవరు అనుకోలేదు. కాబట్టి ఆ విషయంలో పెద్ద జనం టెన్షన్ పడలేదు. ఇక రెండో విషయం, ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి ఏర్పడ దాంట్లో ఆయన ఆస్ట్రాలజర్ ఒక ఆయన్ని అడ్వైజర్గా పెట్టుకోవటం, ఓఎస్డీగా పెట్టుకోవటం అనేది విమర్శలకు తావిచ్చింది. తమిళనాడులో సహజంగానే వారసత్వంగా అన్నాదురై నుంచి పెరియార్ రామస్వామి నుంచి కరుణానిధి ఇప్పటి వరకు కూడా కాస్త ద్రవిడ రాజకీయాలు ఎక్కువ డామినెన్స్ ఉంది. వాళ్ళకి ఇటువంటి వాటిల్లో నమ్మకం తక్కువ. కాబట్టి అతని ఆయన్ని ఓఎస్డీ పెట్టుకునే వరకల్లా కాస్త కొంత కమ్యూనిస్టులు కానీ ద్రవిడ పార్టీలు కానీ విమర్శించే అవకాశం ఉంది. ఆ విమర్శ ఇవాళ మనకు అవుపడింది. సరే, అది వ్యక్తిగతం కాబట్టి అంతా ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు హోరావరి చేసే అవకాశం లేదు. ఒక స్టేట్మెంట్, నిరసన స్టేట్మెంట్ అనుకోవచ్చు దాన్ని. ఇక మూడో విషయానికి వస్తే ఏం అమలు చేయగలుగుతారు అనేటువంటి విషయానికి వస్తే 8 గ్రాముల బంగారం పక్కన పెడితే మిగతాయన్నీ అమలు చేయవచ్చు. ఎందుకు అమలు చేయొచ్చు అంటే తెలంగాణకు కూడా 8.5 లక్షల కోట్ల అప్పు ఉంది. అవును. కానీ తెలంగాణ జిఎస్డిపి 17 లక్షల కోట్లే. తమిళనాడు జిఎస్డిపి 35 లక్షల కోట్లు. ఆంధ్ర తెలంగాణ కలిపితే ఎంత ఉంటుందో ఆ రాష్ట్ర పరిమాణం అంత ఉంటుంది. నాకు తెలిసి దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ అనుకుంటా కదా తమిళనాడు. జిఎస్డిపి కూడా ఉంది. అవును అవును. 30 మహారాష్ట్ర, తమిళనాడు నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లు ఉన్నాయి. పాయింట్. కాబట్టి 35 లక్షల కోట్ల జీడిపి ఉన్న రాష్ట్రానికి
మిగతా అవి హామీలు అమలు చేయటం పెద్ద కష్టం కాదు. ఉమ్, తర్వాత అప్పుల భారం కూడా తెలంగాణ ఆంధ్రలో సుమారు 8 లక్షల కోట్ల అప్పు ఉంది, 17 లక్షలు అన్నప్పుడు దానికి 8.5 లక్షల కోట్లు 35 లక్షల జీడిపికి పెద్ద కష్టమైన పని కాదు. ఉమ్, ఒక్క బంగారం 8 గ్రాములు అనేది ఎందుకో పాపం విజయ్ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడగానే బంగారం రేటు 1,00,000 నుంచి 1,70,000 పెరిగింది అవును ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చినటువంటి మార్పులతోటి. అవును కాబట్టి 8 గ్రాముల బంగారం అనేది ముందు ప్రయారిటీ ప్రకారం అమలు జరుపుతారు. కాబట్టి మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది 4,000 కోట్లు, తెలంగాణ 4,000 కోట్లు భరించగలేంది తమిళనాడు 4,000 కోట్లు లేకపోతే 8,000 కోట్లు భరించడం పెద్ద కష్టం కాదు. ఉమ్, కాబట్టి ప్రియారిటైజ్ చేసుకొని అమలు జరిపితే విమర్శలు రావు, రాష్ట్రం దివాళా చేసిన పరిస్థితి ఉండదు. అవును ఉదాహరణకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఊపులో ఒకే ఫైనాన్షియల్ ఇయర్లో 21,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఉమ్, ఇది రాష్ట్రం మీద పెద్ద భారం పడింది, మిగతా పథకాలు వెనక్కిపోవటానికి కారణమైంది. అవును అక్కడ ఇటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రియారిటైజ్ అంటే ప్రజలు ఎక్కువ ముందు ఏది కోరుకుంటున్నారు, ముందు కోరుకున్నటువంటి వాటిని ముందు చేసి తర్వాత మిగతాయి చేసుకుంటూ పోతే అంత పెద్ద భారం కాదు. ఉదాహరణకు ఇప్పుడు ఈ నెల రైతు బంధు రైతు భరోసా అమలు చేస్తూ ఎకరానికి ముందిస్తూ 2 ఎకరాల తర్వాత